దాన్ని బట్టి నీకు ఎంతగానో వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. మరి ముఖ్యంగా దేవా సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. మధ్యమంలో ఎటువంటి అపాయం లేకుండా కృప చూపించి క్షేమకరంగా నీ ఆలయానికి నడిపించిన విధానం బట్టి నీకు ఎంతగానో వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. మరి ముఖ్యంగా తండ్రి యేసయ్య ఈ ప్రార్థన కూడిక ఇంతవరకు తండ్రి యేసయ్య అవునన్న పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచి ఉన్నారు దేవా. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. జరగబోయే ముందున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాను దేవా. అవునన్న యేసయ్య వాక్యాన్ని మేమందరం తన్ని విని విడిచిపెట్టకుండా మా హృదయంలో మేము పదిలంగా నాటపరుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి దేవా. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ తన యేసయ్య వినగల చెవులు గ్రహించే మనసును మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను దేవా. అవునైనా వాక్యాన్ని తన యేసయ్య ప్రతి ఒక్కరు విని విడిచి మరియమ్మ ఏ విధంగా అయితే తన హృదయంలో తలపోచుకుందాం ఆ విధంగా మా హృదయంలో మేము తండ్రి యేసయ్య తలపోచుకునే వారిగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. అవునన్న చెప్పబోయే పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యేసయ్య ఈ ఒక్క ఆత్మైన రక్షించడానికి మీరు కృప చూపించమని అడుగుతున్నాను దేవా. అవునన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వారందరినీ మీరు దీవించి ఆశ్రయించి మరీ తెలియలా మా గృహాలకు మీరు చేరుస్తారని మేము నమ్ముచున్నాను దేవా. మీరు గొప్ప దేవుడు తండ్రి. అవునన్నా మమ్మల్ని ఎందుకైతే ఇక్కడికి చేర్చినారో ఆ నిమిత్తం మాత్రం మేము తండ్రి ఉండి తండ్రి విని విడిచిపెట్టకుండా మా హృదయంలో వాక్యాన్ని ఎల్లప్పుడూ మేము పదలపరుచుకునే భాగ్యాన్ని మీరు మా అందరికీ దయచేస్తారని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రం అత్యున్న స్థాయికి ఎత్తిస్తూ మా కొరకు మరణించి తిరిగి లేచి నజరైన యేసయ్య నామమున అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిన్ను మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అదే రీతిగా సంఘ పెద్దలకును కూడి చేరి ఉన్న మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనకి ఇవ్వబడిన పాంప్లెట్లో ప్రకారముగా సంఘాన్ని గూర్చి క్షేమాన్ని గూర్చి మనం నేర్చుకుంటూ వచ్చాం. పాంప్లెట్లో ఇవ్వబడిన ప్రకారం సంఘ క్షేమాన్ని గూర్చి నేను రాత్రి కొన్ని సంగతులు మీకు తెలియజేస్తూ వచ్చాను. విన్నవి ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? అయ్యగారు ఇందాక ప్రార్థన చేశారు, చాలా సంతోషం. సంఘము అంటే ఏమిటి? సంఘ సంఘమునకి ఇవ్వబడిన పోలికలు, పేర్లు. సంఘము వృద్ధి చెందడానికి కారణాలు గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ రాత్రి నిన్న 2 విషయాలు చెప్పి నేను ముగించాను. కొనసాగింపుగా ఈరోజు ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం మన మూలవాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల ఎందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలు. గత రాత్రి కూడా మనం ఇదే మాటను ధ్యానం చేసుకుంటూ వచ్చాం. సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి కారణాలను గూర్చి చెప్తూ ఉన్నాను. వృద్ధి చెందడానికి సంఘం కారణాలు ఏమిటో చెప్తూ ఉన్నాను. ఈ 9వ అధ్యాయంలో 43 వచనాలు ఉంటే ఈ 31వ వచనము దీనికి కేంద్రంగా ఉంది. ఈ 9వ అధ్యాయానికి పైన 30 వచనాలను కింద 13 వచనాలను కలిపే కేంద్రమైన వచనం ఈ 31వ వచనం. కాబట్టి ఈ 9వ అధ్యాయములో ఉన్న సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘం ఎందుకు క్షేమాభివృద్ధి చెందిందో మనకు అర్థమవుతుందని చెప్తూ అందులో 2 వ్యక్తులను గూర్చి మాట్లాడుతూ వచ్చాను. ఒకటి సౌలు. సంఘ క్షేమానికి కారణం ఎవరంటే సౌలు. అంటే ఏం చెప్పాను తెలుసా? సౌలులా మార్పు చెందిన వారు సంఘములో ఉంటే సౌలు పౌలుగా మారాడు, మార్పు చెందాడు. మార్పు చెందిన వారితో సంఘం ఎప్పుడైతే నింపబడుతుందో అప్పుడు సంఘం వృద్ధిలోనికి వస్తుంది.
మార్పు చెందకుండా సంఘంలో చేర్చబడితే అది జరిగే పని కాదు. గొర్రెల్లో మేకలు కలిసినట్టుగా, గురువుల్లో గోధుమలు కలిసినట్టుగా కలిసిపోయారు. మార్పు లేకపోయినా, మనసు మార్చుకోకపోయినా. సౌలు మార్పు చెంది ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థించాలి, సంఘం విస్తరించాలి అంటే ప్రార్థన కావాలి అని చెప్పాను గత రాత్రి. రెండవది అననీయాను గూర్చి మాట్లాడుతూ వచ్చాను. అననీయ అందుబాటులో ఉన్నవాడు, విధేయత చూపినవాడు, దేవుని మాటకు మంచి పేరు పొందినవాడు, భక్తిపరుడు అన్న సంగతులు జ్ఞాపకం చేశాను. అటువంటి వారితో నింపబడితే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుందని చెప్పాను. ఈ రాత్రి మూడవ వ్యక్తిని గూర్చి 5 విషయాలు చెప్తానన్నాను. మూడవ వ్యక్తిని గూర్చి జ్ఞాపకం చేసుకుందాం. మూడవ వ్యక్తి ఎవరంటే బర్నబా. ఎవరండి? బర్నబా. బర్నబా లాంటి వారు సంఘములో ఉంటే సంఘం విస్తరిస్తుంది, సంఘం బలపడుతుంది. బర్నబా లాంటి వారు సంఘములో ఉంటే సంఘం క్షేమాభివృద్ధి నొందుతూ ఉందని సంఘం చెప్తూ ఉన్నాను. బర్నబా లాంటి వారు ఉండాలి. బర్నబాను గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను, వినండి. బర్నబా అసలు పేరు యోసేపు. బర్నబా అసలు పేరు ఏం పేరు? యోసేపు. అపొస్తలులు పెట్టిన పేరు ఏం పేరు అంటే బర్నబా. అపొస్తలులు పెట్టిన పేరు బర్నబా. పిల్లగా, బర్నబా అనగా అర్థం ఏమిటంటే ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు, లేక ప్రోత్సాహపుత్రుడు అని అర్థాలు వస్తాయి. బర్నబా అంటే ఏమిటంటే ఆదరించేవాడు, హెచ్చరించేవాడు, ప్రోత్సహించేవాడు అన్న అర్థాలు వస్తాయి. బర్నబాకు తగిన పేరుకు అర్థం ఏమిటంటే ఆదరించేవాడు, ప్రోత్సహించేవాడు, విస్తరించేవాడు అని అర్థం. ఆయన జన్మస్థలము, ఆయన యొక్క స్వస్థలం ఏమిటంటే కుప్రా అనే పట్టణం. కుప్రా అనేటువంటి పట్టణం ఆయన పట్టణం. బర్నబా లేవి గోత్రానికి చెందినటువంటి వాడు. బర్నబా యొక్క చరిత్ర, ఆయన గురించి కొన్ని సంగతులు నేర్చుకుందాం. బర్నబా లేవి గోత్రానికి చెందినటువంటి వాడు. ఈ బర్నబాను గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ మాటలన్నీ ఎక్కడ ఉంటాయంటే, నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 36వ వచనంలో మీరు చూస్తే బర్నబా యాగోత్రం వాడు, ఎందుకు పేరు పెట్టారు, అన్ని సంగతులు అక్కడ ఉన్నాయి. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక ఉండెను. ఇతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు. అతని గోత్రం లేవి గోత్రం, అతని అసలు పేరు యోసేపు, అపొస్తలులు పెట్టిన పేరు బర్నబా. దానికి అర్థం ఏమిటంటే హెచ్చరిక పుత్రుడు, కింద పుట్టినోట్లో ఆదరణ పుత్రుడు, ప్రోత్సహించేవాడు అని అర్థం. పిల్లలు వినండి, ఇప్పుడు బర్నబాను గురించి చెప్తాను. సౌలు మార్పు చెందిన తర్వాత 3 సంవత్సరాలకు పేతురును కలుసుకోవడానికి యెరూషలేముకు వచ్చాడు. వినాలి, సౌలు మార్పు చెందాలని నేను గత రాత్రి చెప్పాను. సౌలు మార్పు చెందిన తర్వాత పేతురును కలుసుకోవడానికి, అపొస్తలులను కలుసుకోవడానికి 3 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వస్తే అపొస్తలులు కానీ, ప్రజలు కానీ, విశ్వసించిన దేవుని బిడ్డలు ఎవరును పౌలును చేర్చుకోలేదు, నమ్మలేదు. ఎందుకు? ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడు, ఒకప్పుడు సంఘాన్ని పాడు చేసిన వాడు, ఒకప్పుడు అనేకులను చెరసాల్లో వేసిన వాడు, సంఘాన్ని చిత్రహింసలు పెట్టిన వాడు, అధికారుల వల్ల ఇదిగో పత్రాలు పొంది అనేకులను చెరసాల్లో వేయడానికి ప్రయాణం చేసిన వాడు. ఇంత కీడు చేసిన పౌలు నేను మారనంటే ఎవడు నమ్మటం లేదు. ఇంత కీడు తలపెట్టిన పౌలు గారు సౌలు నేను మార్పు చెందనంటే అపొస్తలులు నమ్మటం లేదు, ప్రజలు నమ్మటం లేదు, విశ్వాసులు నమ్మటం లేదు, ఎవరు నమ్మటం లేదు. ఏదో నాటకం ఆడుతూ ఉన్నాడు. నాటకం ఆడి ఇదిగో సంఘాన్ని మళ్ళా చిత్రహింసలు పెట్టాలనుకుంటున్నాడు, సంఘాన్ని పతనం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి ఎవరు నమ్మటం లేదు. పౌలును చేర్చుకోవటం లేదు. బాగా అర్థమవుతుందా? పౌలు మార్పు చెందిన తర్వాత 3 సంవత్సరాలకు పేతురును కలుసుకోవడానికి, 3 సంవత్సరాలకు అపొస్తలులను కలుసుకోవడానికి యెరూషలేములోనికి వస్తే పౌలును చేర్చుకునే మనిషే లేడు, పౌలును నమ్మే మనిషి లేడు. ఎందుకంటే గత జీవితం అలాంటిది. గత జీవితం
అలాంటిది, ఆయన జీవించిన గత కాలం అలాంటిది. ఎవడు చర్చకోకపోతే ఇప్పుడు ఆదరణ పుత్రుడని చెప్పాను కదా, ప్రోత్సహించేవాడని చెప్పాను కదా, హెచ్చరిక పుత్రుడని చెప్పాను కదా. ఈ బర్నబా పౌలు నమ్మాడు, పౌలు మార్పును గుర్తించాడు, పౌలును గమనించాడు. ఇదిగో ఈ పౌలును గమనించి, పౌలు మార్పును గ్రహించి అపొస్తలుల దగ్గరకు తీసుకొని పోయి, ఎవరు చర్చకోకపోయినా ఈ పౌలే ఈ బర్నబానే పౌలును అపొస్తలుల దగ్గరికి తీసుకుపోయి పరిచయం చేశాడు. ఇదిగో ఇతడు మార్పు చెందాడు, ఇదిగో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో పిల్లగా త్రోవలో ప్రభు అతని కనబడ్డాడు, అతను చూశాడు. ఇదిగో యేసుక్రీస్తుని గురించి అతను దమస్కులో ప్రకటిస్తూ ఉన్నాడు, నేను చూశాను అని అతని మార్పును గ్రహించి అపొస్తలులతో పరిచయం చేసి ఆదరించిన వ్యక్తి ఎవరండి? మీకు అర్థమైందా? పౌలును పేతురు కానీ అపొస్తలులు కానీ ఇంకా ఏ ప్రజలు కానీ నమ్మక త్రోసివేయబడిన పౌలు యొక్క మార్పును గ్రహించి వారి దగ్గరికి తీసుకొని పోయి అతనితో సంబంధాన్ని కలిపిన వ్యక్తి ఎవరు? సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అంటే బర్నబా లాంటి వాళ్ళు ఉండాలని చెప్తున్నాను, అర్థం చేసుకోండి. బర్నబా లాంటి వాళ్ళు ఉండాలి అన్న సంగతి చెప్తూ ఉన్నాను. ఈ మాటలన్నీ మీరు గమనించినట్లయితే అపొస్తలుల కార్యముల గ్రంథం గలతీ పత్రిక 1:18 చదవండి. మొదటగా గలతీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. అటుపైన 3 సంవత్సరాలైన తరువాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేములకు వచ్చి తిని. చాలు 3 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చాడు? ఎవరు? పౌలు. మార్పు చెందిన 3 సంవత్సరాలకు యెరూషలేములోనికి వచ్చాడు పౌలు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది. ఏం చేశారో చూడండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయమును మీరు గమనించినట్లయితే ఏమని ఉంటుందండి? 26వ వచనం. యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నటకు ప్రయత్నం చేశాడు కానీ అతని శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిది. అయితే బర్నబా అతని దగ్గరికి తీసి అపొస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతను త్రోవలో ప్రభువును చూచినని, ప్రభువు అతనితో మాట్లాడనని, అతను దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించినని వారికి వివరముగా. ఇప్పుడు పేతురుతో అపొస్తలులతో విశ్వాసులతో కలిపిన వ్యక్తి ఎవరండి? బర్నబా. బాగా అర్థం కావాలి మీకు, బాగా అర్థం కావాలి. ఇదిగో పౌలును గమనించిన వ్యక్తి, పౌలు మార్పును గమనించిన వ్యక్తి. సౌలు పౌలుగా మారిన తర్వాత గమనించి తీసుకొని వచ్చి అపొస్తలులతో అదిగో కలుపుతా ఉన్నాడు, ఆదరించాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆదరించిన వాడుగా పౌలును ప్రోత్సహించిన వాడుగా ఉన్నాడు. బర్నబా అంటే అర్థం ఏమని చెప్పాను? ఆదరణ, హెచ్చరిక పుత్రుడు. బాగా అర్థం చేసుకోవాలి. ఇదిగో అతని పేరుకు తగినట్టుగా పౌలు ఏం చేశాడండి? ఆదరించాడు. అందరూ నమ్మకపోయినా ఇతడు ఆదరిస్తున్నాడు. అతని పేరుకు తగినట్టుగా ప్రోత్సహిస్తున్నాడు. అతని పేరుకు తగినట్టుగా ఆదరించగలిగాడు. బాగా అర్థం చేసుకోండి పిల్లలు, ఆదరించేవాడుగా కనబడుతున్నాడు. ఇంత మాత్రమే కాదు, మీరు గమనించినట్లయితే గ్రీక్ దేశస్థులు, బర్నబాకు చెప్తా, గ్రీక్ దేశస్థులు సంఘమునకు శ్రమ కలిగితే చెదిరిపోయి గ్రీకు ప్రాంతములో సువార్త ప్రకటిస్తే కొందరు దేవుని నమ్ముకున్నారు. ఈ విషయం యెరూషలేములో ఉన్న అపొస్తలులకు పెద్దలకు తెలిస్తే వీరందరూ తీర్మానం చేసి బర్నబాను పంపించారు. ఎక్కడికి? గ్రీక్ దేశస్థుల దగ్గరికి. సంఘానికి శ్రమ కలిగితే అందరూ చెదిరిపోయారు. గ్రీకు దేశంలో సువార్త ప్రకటిస్తే గ్రీక్ దేశస్థులు ఏం చేశారు? దేవుణ్ణి నమ్ముకున్నారు. బాగా అర్థం చేసుకోండి. నమ్ముకుంటే ఈ విషయం యెరూషలేములో ఉన్న పెద్దలకు అపొస్తలులకు తెలిస్తే వీళ్ళని ఎట్లా ఆదరించాలి, ఎట్లా హెచ్చరించాలి, పడిపోకుండా నిలబడాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసి బర్నబాను అక్కడికి పంపించారు. బర్నబా వెళ్ళి అక్కడ వారికి యేసును గూర్చి చెబుతూ స్థిర హృదయంతో మీరు యేసును హత్తుకొని జీవించాలి అని వారిని ఏం చేస్తున్నాడు?
హెచ్చరిక చేస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి. వారిని స్థిర హృదయముతో హత్తుకొని జీవించమని ఇదిగో ప్రియులారా వారిని హెచ్చరించినట్టుగా, వారిని ప్రోత్సహించినట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మాటలు మీరు గమనించినట్లయితే అపొస్తలుల కార్యముల గ్రంథం చూడండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 21వ వచనం నుంచి చదివితే, కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంఘం వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. యెరూషలేములో ఉన్న పెద్దలకు తెలిసింది, అంటే అపొస్తలులకు వారు బర్నబాను పంపిస్తున్నారు. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని హెచ్చరించాను. చూసారా, అతనికి పేరుకి అర్థమేంటి? హెచ్చరిక, ఆదరణ. ఇదిగో పౌలును ఆదరించిన వాడు విశ్వాసం ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. పేరుకు తగినట్టుగా అతడు తన జీవితాన్ని కాపాడుకున్నాడు. పేరుకు తగినట్టుగా ఆదరణ కలిగి ఇస్తున్నాడు. ఇదిగో బలహీనులుగా ఉన్న వారిని ఆదరిస్తున్నాడు. ఇదిగో పిల్లల విశ్వాసంలో కృంగిపోకుండా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే బర్నబా లాంటి వారు ఉండాలన్న సంగతి చెప్తున్నాను. నేనేం చెప్తున్నా అంటే పిల్లరా, పేరుకు తగినట్టుగా అతడు ఆదరణ పుత్రుడుగా ఆదరించి హెచ్చరిస్తున్నాడు. యెరూషలేములో బీదవారు ఉన్నప్పుడు ఇతడు మంచి ధనవంతుడు, భూమి కలిగిన వాడు. ఆస్తిని తన పొలానంతా అమ్మి ఏం చేశాడు? వారికి కూడా ప్రోత్సాహకరంగా, ఆదరణకరంగా తన సొమ్మును అపొస్తలుల పాదాల యొద్ద పెడితే వారు బీదలైన వారికి ఏం చేశారు? వారి అవసరతలను బట్టి పంచిపెట్టారు. తన పొలాన్ని అమ్మివేసి బీదలైన వారికి ఏం చేశాడండి? ఆదరించేవాడుగా కనబడుతున్నాడు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఇతని జీవితంలో నుండి అతను తన పేరుకు తగినట్టుగా జీవితాన్ని జీవించాడు. అమ్మా, నువ్వు నీ పేరుకు తగిన బ్రతుకుతూ ఉన్నావా? అతని ద్వారా మొదటి విషయాన్ని చెప్తున్నాను, భావినండి. అతడు ఆదరణ పుత్రులను పెట్టుకున్నట్టుగా, హెచ్చరిక పుత్రులను పెట్టుకున్నట్టుగా, ప్రోత్సహించే వాళ్ళని పేరుకు తగినట్టుగా తన జీవితంలో అలా బ్రతికాడు. పిల్లరా, ఇదిగో పౌలును ఆదరించాడు, విశ్వాసాన్ని హెచ్చరించాడు, అనేకులను ప్రోత్సహించాడు, తన పేరుకు తగినట్టుగా జీవించాడు. ఈరోజు పేరులు కలిగి ఉన్నాం. విశ్వాసులమని, క్రైస్తవులమని, భక్తిపరులమని. ఇంకవే కాదు, ప్రభు పెట్టిన పేర్లు ఉన్నాయి. రాజులైన, యాజక, పరిశుద్ధమైన దేవుని సొత్తైన ప్రజలు. పేరు పెట్టుకున్నాం కానీ బ్రతుకుందా? నా మాట మీకు అర్థమైందా? యేసు ప్రభు ప్రాణం పెట్టి రక్తం కాచి సంపాదించి ఆ రక్తంలో పరిశుద్ధపరిచి వీరు నా ప్రజలు పరిశుద్ధపరచబడినవారు, ఇదిగో రాజులైన యాజకులు, పరిశుద్ధులు, దేవుని సొత్తు అన్న పేరు పెట్టాడు. పిల్లలా, క్రైస్తవులము, విశ్వాసము, భక్తి పరులమని పెట్టుకుంటున్నాం. క్రీస్తు ఉన్నాడా? విశ్వాసం ఉందా? భక్తి ఉందా? పరిశుద్ధత ఉందా? నీతి ఉందా? పేర్లు పెట్టుకున్నాము కానీ జీవితములో పేరుకు తగిన బ్రతుకు. ఆశీర్వాదమమ్మా అని పెట్టుకుంటాం, ఏముంటుంది? అంతా శాపమే. సంతోషమ్మా అని పెట్టుకుంటాం, ఏముంటుంది? అంతా దుఃఖమే. సమాధానమమ్మా అని పెట్టుకుంటాం, ఏముంటుంది? అంతా శాంతి. ఎవరితో సమాధానం లేదు. పిల్లలా, సువార్తమ్మా, యానాడు సువార్త యేసయ్య అని పెట్టుకుంటాడు, బార్లో కూర్చుంటాడు. ఏం పేరు? బతుకుందా? జక్కయ్య జీవితం ఇలాంటిదే. జక్కయ్య అని పెట్టుకున్నాడు. జక్కయ్య అంటే పవిత్రుడు, నిర్మలుడు అని అర్థం. జక్కయ్య అంటే పవిత్రుడు, నిర్మలుడు అని అర్థం. పేరైతే పెట్టుకున్నాడు కానీ జీవితం అంతా అతని గురించి ఇతడు పాపి, అన్యాయస్తుడని వ్రాయబడుతుంది. లేదా లూకా సువార్త 19 ఇతడు పాపి, అన్యాయస్తుడు. నయమాను అంటే అర్థం ఏమిటి తెలుసా? సుందరుడు, మనోహరుడు అని అర్థం. నయమాను అంటే పేరేమో బాగుంది కానీ జీవితం అంతా పుచ్చు. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకేముంది? పేరెట పెట్టుకున్నాడు? సుందరుడు, మనోహరుడు. నయమాన్ అంటే సుందరుడు, మనోహరుడు అని అర్థం. పేరైతే పెట్టుకున్నాడు కానీ జీవితం నడినెత్తి మొదలుకొని అరికాలు వరకేముంది?
గబ్బే. ఈరోజు అదే బతికే, ఈరోజు అదే బతికే. బర్నబాదరైన పుత్రుడు అన్నట్టుగా ఆదరించాడు, హెచ్చరిక పుత్రుడు అన్నట్టుగా హెచ్చరించాడు, ప్రోత్సాహ పుత్రుడు అన్నట్టుగా ప్రోత్సహించాడు. మన బ్రతుకులో పేర్లున్నాయి కానీ జీవితాలు లేవు, బ్రతుకులు లేవు. పరిశుద్ధులమే, విశ్వాసులమే, క్రైస్తవులమే, దేవుని పిల్లలమే, భక్తి పరులమే, కానీ దానికి తగిన జీవితం గుణం ఒక్కటి లేదు. సరే, అక్కడ విడిచిపెట్టండి, ముందుకు దాడదాం. నేను చెప్తానంటే అతడు పేరుకు తగినట్టుగా బ్రతికాడు, ప్రోత్సహించాడు. ఇప్పుడు ఏం చెప్తానంటే ముందు వచ్చిన వారు, ప్రభువును నమ్ముకున్నవారు, పిల్లరా ప్రభువును నమ్ముకున్నవారు ఎలాగైతే ప్రోత్సహిస్తూ వచ్చారో, మన వెనుక ప్రభువును నమ్ముకున్న వారిని సంఘ పెద్దలు, సంఘం ఏం చేయాలి? ప్రోత్సహించాలి, ఆదరించాలి, హెచ్చరించాలి. సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అంటే నువ్వు ప్రభువు నమ్ముకున్నా ముందుగా నీ వెనుక వచ్చిన వారిని, నూతనంగా విశ్వసించిన వారిని, నూతనంగా ప్రభులోనికి వచ్చిన వారిని నువ్వు ఆదరిస్తూ రావాలి, ప్రోత్సహిస్తూ రావాలి. అమ్మా, అదిగా వారిని హెచ్చరిస్తూ రావాలి. సంఘమా, ఇదిగా సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే నేను చెప్తున్న మాట, అలాగ నువ్వు చెయ్యగలిగినట్లయితే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. సంఘ క్షేమాభివృద్ధికి ఆదరణ కావాలి. సంఘ క్షేమాభివృద్ధికి ఏం కావాలి? ఇందాక చదువుకున్నాం అన్నమాట. అపోస్తుల కార్యం 9:31 చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 9:31 ఏముంది? అమ్మా, ఆదరణ కలిగి నడుచుకొనుచు. ఆదరణ వలన ఏమైంది? సంఘము ఆదరణ వలన ఏమైంది? ఇప్పుడు సంఘం విస్తరించాలంటే నూతనంగా నమ్ముకున్న వారిని, ముందు వచ్చిన వారు, పెద్దలైన వారు, అనుభవజ్ఞులు, ఇది ఏం చేయాలంటే ప్రోత్సహించాలి, ఆదరించాలి, హెచ్చరించాలి. వారు తప్పిపోయినప్పుడు, బలహీనులైనప్పుడు, పడిపోయినప్పుడు వారిని లేవనెత్తేవారుగా ఉండాలి. సంఘములో బర్నబా చేసింది అదే. ఈరోజు చాలామంది నా చీడు చినిగిపోతారా వీడిని లేపితే? ఎట్లా? వీడిని కనుక ప్రోత్సహించిననుకో, వీడిని కనుక లేపిననుకో, నన్ను దక్కేస్తారా, నన్ను మించిపోతారా, నేను వెనుక పోవాలరా. ఇటువంటి గుణాలు కలిగి ఉండకూడదు. సంఘమా, సంఘ పెద్దలారా, ఇదిగో బలహీనులను బలపరచడానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి, ప్రోత్సహించడానికి పెద్దలైన వారు, ముందుగా ప్రభు నమ్మిన వారు, బలహీనులైన వారిని, పడిపోయిన వారిని లేవనెత్తేవారుగా ఉండాలి. అప్పుడు సంఘం నిలబడుతుంది, అప్పుడు సంఘం బలం పొందుతుంది, విస్తరిస్తుంది. ఆదరించినప్పుడే. ఈరోజు ఇలా ఉన్నాయి సంఘాలు. వీడు నాకేసరి పెడతట్టున్నారా, నా శరీరం నీగిపోయేటట్టుందిరా, నా స్థానంలో వచ్చి కూర్చుంటారా, నన్ను మించిపోతారా, వీడు తొక్కాలరా, వీడు రానియకూడదురా. సంఘ క్షేమాభివృద్ధికి కారణాలు కాదివి. సంఘ క్షేమాభివృద్ధికి కారణాలు కాదివి. ఇదిగో బర్నబా హెచ్చరించాడు, బర్నబా ప్రోత్సహించాడు. వెనుక వచ్చిన సౌలును ఏం చేశాడు? ఆదరించాడు. అది పద్ధతి. సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అంటే ఇలా లేపాలి, ఇలా ప్రోత్సహించాలి. పడిపోయిన వారిని, నాయనా ఇది సరి అయిన మార్గం కాదురా, తప్పిపోయిన వారిని, ఇది సరైన మార్గం కాదురా. సంఘ పెద్దలారా, సంఘమా, ప్రభువు నీకంటే వారికంటే ముందుగా ఎదిగిన నీవు వారిని ప్రోత్సహించేవారుగా ఉండాలి, సరైన త్రోవ చూపించాలి. అప్పుడు పడిన వారు లేపబడతారు, బలహీనులు బలపరచబడతారు, సంఘం వృద్ధి చెందుతుంది అన్న సంగతి చెప్తున్నాను. పిల్లారా, అర్థం చేసుకోండి. అలా ఉండాలి అని చెప్తున్నాను. ఇంకా బర్నబాలో ఉన్న మంచి లక్షణాలు తెలుసా? 11వ అధ్యాయం 24 వచ్చినాం. అపొస్తలుల కార్యములు 11:24 చూడండి. చూసారా పిల్లారా? అతను ఎలాంటి వాడంట? విశ్వాసముతో నిండిన వాడు, సత్ప్రవర్తన కలిగిన వాడు, సత్పురుషుడు. అది చూసిన వారు ఏం చేశారు? అనేకులు. సంఘం ఏమైంది? ఇప్పుడు
అనేకులు ప్రభువులోనికి వచ్చారంటే సంఘం ఏమైంది? ఎదిగిందా? ఇదిగో బర్నబాను బట్టి సంఘం వృద్ధి చెందిందని చెప్తున్నాను. ఇదిగో అతడు విశ్వాసం కలిగిన వాడు, సత్ప్రవర్తన కలిగిన వాడు. దాన్ని చూసిన అనేకులు బర్నబా జీవితాన్ని చూసి ప్రభువులోనికి వచ్చారు. పెద్దలారా, మాదిరిగా ఉన్నారా? మాదిరిగా ఉన్నారా? ఇదిగో నీ విశ్వాస జీవితం వారికి వెల్లడవుతుందా? నీ సత్ప్రవర్తన కనబడుతుందా? నీ వెనుక ఉన్న వారికి సత్ప్రవర్తన కలిగిన జీవితం కనబడితే నిన్ను చూసి ప్రభువులోనికి వస్తారు. బర్నబా విశ్వాసాన్ని, బర్నబా సత్ప్రవర్తనను చూసి అనేకులు ప్రభువు పక్షము నయమయ్యారు. నిన్ను చూసి ఎవరే నమ్ముకున్న ఒకటే, నమ్మకపోయినా వాడు చర్చికి కూడా వేస్తారా, వాడు సంఘ పెద్దవి కూడా మనం చూసి తప్పుకొని సంఘంలో నుంచి బయటకు ఉన్నారు. మనం చూసి సంఘంలో నుంచి దేవుని యొద్దకు రాకుండా బయటికి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు. ఆటంకంగా మిగిలిపోయావా? ముందుకు మాదిరిగా బతకాలి. నిన్ను చూసి, నీ బ్రతుకును చూసి, నీ జీవితాన్ని చూసి ఇదిగో అనేకులు ప్రభువులోనికి రావాలి, సంఘములో చేర్చబడాలి. బర్నబా అదే చేశాడు. బర్నబా అదే చేశాడు. ఆయన సత్ప్రవర్తన విశ్వాసాన్ని చూసి అనేకులు ప్రభువులోనికి. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. మన ప్రవర్తన అలా ఉండాలి, మన క్యారెక్టర్ అలా ఉండాలి, మన జీవితం అలా ఉండాలి. ఉన్నారా? ప్రభువును నమ్ముకున్న వారలారా, ముందు రక్షణ పొందిన వారలారా, అనేకులు రావడానికి మార్గంగా ఉన్నారా? మీ జీవితాలు అడ్డంగా ఉన్నాయా? రావడానికి ఆస్కారంగా ఉన్నాయా? వైదొలిగిపోవడానికి మార్గాలుగా ఉన్నారా? ఆలోచన చేసుకోమని చెప్తున్నాను. ఏంటి మన బతుకు? ఎలాగుంది మన జీవితం? బర్నబా లాంటి వాళ్ళు సంఘంలో ఉంటే సంఘము వృద్ధిలోనికి వస్తుంది, సంఘం వృద్ధి చెందుతుంది. ఇంకా చూస్తారా బర్నబా లక్షణాలు? 2 విషయాలు చెప్పాను. ఆదరించేవాడు, ప్రోత్సహించేవాడు. సౌలును ఆదరించాడు, సంఘాన్ని హెచ్చరించాడు, బీదలైన వారికి తన ఆస్తి నమ్మి ఆదరించాడు. రెండవదిగా విశ్వాసము, సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు. అలా ఉండాలి. మూడవదిగా నాయకత్వ విషయంలో పౌలును ముందు పెట్టి తాను వెనక నిలబడ్డాడు. ఎట్లా? పౌలును ముందు నమ్ముకుంది ఎవరు? బర్నబానే. వయసులో పెద్దవాడెవరు? బర్నబానే. అర్థమవుతుందా? వయసులో పెద్దవాడెవరంటే బర్నబానే. ప్రభువును ముందుగా అడిగిన వాడెవరంటే బర్నబానే. ఎదుగో పిల్లారా, అనుభవం కలిగిన వాడు ఎవరు అంటే ఆత్మీయతలు ఎవరండి? బర్నబానే. కానీ బర్నబాను ముందు నాయకత్వుడు పెట్టి తాను వెనక నిలబడిపోయాడు, కనబడకుండా. ఎంత గొప్ప సంగతి అండి! బర్నబాను ముందు పెట్టి తాను కనబడకుండా వెనక నిలబడిపోయాడు. ఈరోజు మనం, అర్థమవుతుందా మీకు? యవనస్తులను ప్రోత్సహించండి, యవనులను మేలుకొల్పండి. ఎప్పటి నుంచి నేనే ఉండను, నేనే అంటే కుదరదు. ఇంకా అయిపోయింది నీ కథ, అయిపోయింది. యవనులను లేపాలి. నీకంటే ముందుగా వచ్చిన వాడు, ఇదిగో సౌలు కంటే ముందుగా వచ్చిన వాడు, సౌలు కంటే యేసును నమ్మినవాడు, సౌలు కంటే ముందుగా ప్రభువు నమ్మినవాడు, అయినా నాయకత్వంలో తాను కనబడకుండా ఎవరిని పెట్టాడండి? అబ్బా, బర్నబా ఎంత తగ్గింపు, ఎంత గొప్పతనము! ఈరోజు సంఘాలు చూసినావా? పూర్వకాలం నుండి పాతకపోయినారు. మాదరా సంఘం, మేము లేకపోతే సంఘమే లేదు. మీకంటే ముందుగా వచ్చిన అనుభవజ్ఞులు యవనులను ప్రోత్సహించాలి, యవనులను లేపాలి, యవనులను మండించాలి.
బర్నబా చేసింది అదే. బర్నబా చేసింది అదే. ఒకసారి చూస్తారా? అపొస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ బర్నబా పేరు ముందు కనబడుతుంది. ఇక్కడ బర్నబా పేరు కనబడుతుంది. 13వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. ఇతడు వివేకం గలవాడైన మొదటి పేరు ఎవరికి వచ్చిందమ్మా? బర్నబా. బర్నబా నేను చెప్పింది బర్నబా. రెండోసారి ఇక్కడ కనబడుతుందా? ఫస్ట్ చూడండి. తర్వాత మీరు గమనించి వెళ్తే ఎక్కడ చూసిన పౌలు పేరు ముందర పెట్టాడు నాయకుడిగా, తాను వెనక నిలబడిపోయాడు. అర్థమవుతుందా? ఇక్కడ మొదటగా బర్నబా పౌలు కనబడుతున్నాడు, మొదటగా కనబడినా ఇక తర్వాత తాను తప్పుకొని నాయకులైన వాడిని ముందర పెట్టి ప్రోత్సహిస్తూ ఎవరు లేపి తాను వెనక మెరగని వాడుగా ఉండిపోయాడు. సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే యవనులను పనిచేయగలిగిన వారిని, ఇదిగో సామర్థ్యం కలిగిన వారిని, ఆసక్తి కలిగిన వారిని సంఘం గుర్తించి, సంఘ పెద్దలు గుర్తించి వీరు ప్రోత్సాహాన్ని ఇస్తూ వెనుక ఉండి వాడిని బలపరుస్తూ ముందుకు తోచాలని చెప్తున్నాడు. వాడిని లేపాలి, వాడికి ప్రోత్సాహం ఇవ్వాలి. నేనే ఉంటా చేతకాకపోయినా అంటే కుదరదు. యవనులను లేపాలి సంఘ పెద్దలారా అని చెప్తున్నాను. తర్వాత మీరు గమనిస్తే 13వ అధ్యాయం 46వ వచనంలోకి వస్తే ఏమంటుంది చూడండి. 13:46 అమ్మా. అప్పుడు పౌలును ఇప్పుడు ఎవరు వచ్చారమ్మా ముందే? అప్పుడు పౌలును అక్కడే చూసా బర్నబా. ఇంకా ఎక్కడ కనపడడు. ఇక మొదటగా ఎక్కడ చూసిన పౌలే యవనుడైన పౌలునే ముందు పెట్టి తాను వెనక ప్రోత్సాహపరుస్తూ వెనక నిలబడిపోయాడు. నాయకత్వ విషయంలో తాను తగ్గించుకొని ముందు పెట్టాడు. సంగమా, పెద్దలారా, ముందు వచ్చిన వారులారా, ఆసక్తి కలిగిన యవనస్తులను, ఆసక్తి కలిగిన ఇదిగో వారిని ప్రోత్సహించి ఇదిగో వారిని నిలబెట్టండి సంఘం కొరకు. సంఘం వృద్ధిలోనికి వస్తుంది. ఇంకా మీరు 49-50 వచనాల్లో కూడా ఉంటుంది. అదే 13:49-50. చాలమ్మా. ఎవరికి? పౌలునకు. చూసారా? పౌలునకు. పౌలు ముందుగా ఉన్నాడు. నేను గమనించిన విషయం ఏంటంటే ప్రియులారా, గొప్ప చెప్పడానికి కాదు కానీ నేను ఈ మాట చెప్పేది, మాలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి, దేవుడిచ్చిన కృపను గుర్తించి, దైవజనులు పెద్దలు మామగారు మీ అందరికీ తెలుసు, ప్రతి మీటింగులో ప్రియులారా ప్రోత్సాహపరుస్తూ మమ్మల్ని ముందుకు లేపుతా ఉన్నాడు. ఆయన జీవితాన్ని చూస్తే అనేకులను ఇలాగా ఆయన బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు నేను చెబుతూ ఉన్నానంటే కారణం దానిలో ఉన్న సామర్థ్యాన్ని ఆయన గుర్తించగలిగాడు. ముందుకు తీసుకుని రాబట్టడం బట్టే ప్రియులారా, ఆయన మౌనంగా కూర్చొని చెప్పలేక కాదు, ఆయన చేయలేక కాదు, ఎవరిని గుర్తించి లేపి ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని కలిగే ఈ ప్రాంతంలో ఆయన సాక్ష్య జీవితం ఎన్నోసార్లు నాతో పంచుకున్నాడు. పిల్లారా, మాట ఏంటంటే, సంగమా, నువ్వు వెనక ఉండి ఆసక్తి కలిగిన యవనులను ప్రోత్సాహపరచు, తొక్కివేయడానికి ప్రయత్నం చేయొద్దు. సంఘం వృద్ధి చెందాలంటే ఇది కావాలి. బర్నబా లాంటి మనసు కలిగిన వారు ఉండాలి సంఘంలో. బర్నబాలు లేపాడాలి. అనేకులు బర్నబాను చూసి ప్రభువులోనికి వచ్చారు. మీరు అట్టి జీవితం కలిగి ఉంటే మిమ్ములను బట్టి అనేకులు సంఘంలోనికి వస్తారు, బలపడతారని చెప్తున్నాను. ఇది బర్నబా జీవిత పాఠం, బర్నబా జీవితములోని పాఠం. ఇది మొదటి పాయింట్ అయిపోయింది. అర్థం చేసుకోండి. ఒకవేళ ఇటువంటి స్థితి లేకుండా ఉంటే, పేరు పెట్టుకొని పేరుకు తగిన బతుకు లేకుండా ఉంటే మార్చుకో. మీకు ఒక మాట చెప్తా వినండి. ప్రపంచాన్ని జయించిన వ్యక్తి ఎవరు? అలెగ్జాండర్. ఒక మాట పేరును గురించి జ్ఞాపకం వచ్చింది చెప్తున్నా. ప్రపంచాన్ని జయించిన వ్యక్తి అలెగ్జాండర్.
ఒక దేశం మీదకి యుద్ధానికి పోయాడు. యుద్ధం చేస్తూ ఉన్నాడు. అమ్మ వినాలి, యుద్ధం చేస్తూ ఉంటే కొండ మీద నిలబడి ఇట్లా యుద్ధం చూస్తూ ఉన్నాడు. ఎవరు? అలెగ్జాండర్. కొండ మీద నుంచి యుద్ధం చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. తన సైన్యం శత్రువులు పోరాడుతూ ఉన్నారు. ఒకటి యుద్ధం చేస్తా మధ్యన పారిపోతూ ఉన్నాడు. కొండ మీద నుంచి అన్ని గమనించి అలెగ్జాండర్ కేకేశాడు, అగో! కొండ మీద నుంచి కేకేసరికి నిలబడిపోయాడు. రాజు కదా, నిలబడిపోయాడు. రే, ఏం పేరు రా నీ పేరు అన్నాడు. వాడన్నాడు, నా పేరు అలెగ్జాండర్ అన్నాడు. ఏం పేరు? ఎవరి పేరు? పారిపోయేతోని పేరు. ఈయన పేరు చెబితే దేశాలు సలాం కొట్టి యుద్ధాలు చేయకుండానే ఏమైపోతాయి? అలెగ్జాండర్ పేరు చెబితేనే గజ 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 వణికిపోయి యుద్ధాలు చేయకుండా సరెండర్ అయిపోయి దాసులైపోయిన దేశాలు ఉన్నాయి. అలాంటి అలెగ్జాండర్ పేరు పెట్టుకొని యుద్ధం చేయకుండా పారిపోతుంటే ఆయన అన్నాడు, రే, వెళ్ళి యుద్ధమైన చేయలేకుంటే పేరైనా నా పేరు పెట్టుకొని పారిపోతావరా? నా పేరు చెబితే దేశాలే దాసం అవుతాయిరా, యుద్ధము చేయకుండానే దాసులు అవుతారా? యుద్ధమైన చేయి, పేరైనా మార్చుకో. వాడు వెంటనే వెళ్ళి ప్రాణానికి తెగించి యుద్ధం చేసి గెలుపొందాడు. ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, పేరైనా మార్చుకోండి, బతుకులైనా అంతే. ఇంకా పరిశుద్ధులమన్న పేరు తగినట్టుగా జీవించకపోతే, విశ్వాసులమన్న పేరుకు తగినట్టుగా బతకకపోతే, ఇదిగో భక్తి పరులము అన్నట్టుగా, క్రైస్తవులం అన్నట్టుగా బతికిన పేర్లు పెట్టుకొని బతకకపోతే పేరైనా మార్చుకోండి, మీ బతుకులైనా అంతే. రెండవ మాట చెప్తాను, ముందరికి వెళ్దాం. రెండో మాటకి వెళ్దాం. 4వ సంగతి, మొదటిదిగా సౌలు అని చెప్పాను, రెండవదిగా అననీయ అని చెప్పాను, మూడవదిగా బర్నబా, 4వది పేతురు గారు. ఆమెను కొంచెం లేపండమ్మా, శాంషాపి నిద్రపోతుంది. 4వది ఎవరండి? పేతురు గారు. పేతురు సువార్థికుడుగా పనిచేశాడు. ఎవరండి? పేతురు సువార్థికుడు. పేతురు గురించి కొన్ని మాటలు చదువుకుందాం. మీరు చదివితే పేతురు గారిని గురించి జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 32వ వచనం. అపొస్తలుల కార్యముల గ్రంథం 9:32. అమ్మా, ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. ఈ 9వ అధ్యాయంలో 5 గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొకసారి, సౌలు, అననీయ, బర్నబా, పేతురు. పేతురు సకల ప్రదేశములో సంచరించి లుద్దాకు వచ్చాను అన్న మాట చదివాం. బాగా గమనించండి. పేతురును గురించి కొన్ని సంగతులు మీకు చెప్తాను. పేతురు కపెర్నహూము పట్టణస్థుడు. తండ్రి పేరు యోనా, తల్లి భార్య పేరు తెలియదు, సహోదరుని పేరు ఆంద్రేయ. ఇతడు అపోస్తుడు, సంఘ పెద్ద. అసలు పేరు సీమోను. వృత్తికి చేపలు పట్టే జాలరి, క్రీస్తు శిష్యుడు, యూదులకు మిషనరీ, ధైర్యవంతుడైన బోధకుడు. పిల్లరా, గొప్ప ప్రసంగ ఫలితంగా 3000 మందిని ఒక ప్రసంగము ద్వారా రక్షణలోనికి తీసుకొని వచ్చినవాడు ఎవరండి? పేతురు గారు. అంతియోకయలో విస్తారమైన సేవ చేశాడు. కొరింథీలో ఎక్కువగా పనిచేశాడు. చెదిరిపోయిన యూదుల మధ్య విస్తారమైన సేవ చేశాడు. యూదుల మధ్య సంఘాన్ని స్థాపించాడు. ఎవరు? పేతురు గారు. పేతురు గారిని కూర్చున్న కొన్ని మొదటగా మీకు అర్థం కావడానికి కొన్ని సంగతులు చెప్తూ ఉన్నాను. ఈ పేతురు గారు ఎలాంటి వారంటే, ప్రియులారా, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి. పేతురు గారు నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి. పేతురు గారిని గురించి మనం ఆలోచన చేస్తే అనేకులను స్వస్థపరిచినవాడు. ఎవరు? పేతురు గారు. మీకు ఎవరైనా గుర్తున్నారా? పేతురు స్వస్థపరిచిన వారు ఎవరైనా గుర్తున్నారా? అమ్మా, కొన్నేళ్ళకి ఏమైంది? కొన్నేళ్ళు ఇంటికి రక్షణ నడిపించారు. కొన్నేళ్ళు కుటుంబాన్ని స్వస్థపరిచిన వారిని గురించి మాట్లాడుతున్నాను. అమ్మా, అయ్యగారు చెప్పారు, గట్టిగా చప్పులు కొట్టండి ఒకసారి. పిల్లరాజ్,
నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు, స్వస్థత దేవుని కృపను బట్టి స్వస్థత వరం కలిగి అనేకులను బాగు చేసిన వాడు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే యోహానుతో కలిసి పేతురు ఒకరోజు మందిరానికి వెళ్తుంటే పగలు 3 గంటలప్పుడు కుంటి భిక్షగాడు శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చొని అడుక్కుంటా ఉన్నాడు. భిక్షగాడు అడుక్కుంటూ ఉన్నప్పుడు వెళ్తే మా వైపు తేరి చూడు అని చెప్పేసరికి ఏమైనా దొరుకుతుందేమో అని ఆశతో చూస్తే మా వద్ద వెండి బంగారాలు ఏమి, నాకు కలిగినది నీకు ఇస్తున్నాను, లేయి నజరేయుడైన యేసు నామములో లేచి నడవమంటే వెంటనే ఏమయ్యాడండి? దిగ్గున లేచివాడు నడుచుచు దేవుని స్తుతిస్తూ మందిరములోనికి వెళ్ళినట్టుగా మనం అపోస్తల కార్యముల గ్రంథములో చూస్తాం. 3వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, పర్వాలేదు. ఆ కుంటి భిక్షగాన్ని బాగు చేశాడని చెప్తున్నాను. అంత మాత్రమే కాదు, అయినయాను కూడా ఏం చేశాడు? అయ్యా గారు చెప్పారు ఇందాక కదా, 9వ అధ్యాయం 34వ వచనంలో ఉంటుంది. పేతురు, అయినయా యేసు నిన్ను స్వస్థపరుచుచున్నాడు, నువ్వు లేచి నీ పరుపు నువ్వే పరుచుకోమని చెప్పగా అతడు లేచెను. అయినయాను బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఇంకా తబితను చనిపోయినప్పుడు కడిగి మేడగదిలో పనిపెట్టి, ఇదిగో 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పేతురు కబురు పంపితే పేతురు వచ్చాడు. చనిపోయిన తబితను ఏం చేశాడండి? తిరిగి లేపాడు. ఆ మాట 9:40లో కూడా మనం చదువుతాం. పేతురు అందరికి వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగానే, బాగా అర్థం చేసుకోవాలి, పేతురు గురించి చెప్తున్నాను. పేతురు ఊరి పేరు ఏం పేరు, తండ్రి పేరు ఏం పేరు, తల్లి పేరు, భార్య పేరు తెలియదు, యాకాపురస్తుడు, ఎక్కడ పని చేశాడు చెప్పి అతడు స్వస్థతలు కూడా చేశాడని చెప్తున్నాను. అనేక స్వస్థతలు. అంత మాత్రమే కాదు, పేతురు నడిచిపోతా ఉంటే అతను నీడ పడితే చాలు స్వస్థత పడుతామని రోగులను మంచాల మీద తీసుకొచ్చి పనిపెట్టారు రోడ్లంపట్టి. అంత స్వస్థత వరం కలిగిన వాడు ఎవరండి? నీడ పడితే కూడా చాలు, చనిపోయిన వారు బతుకుతారు, రోగులు బాగుపడతారు, అతని చేతిగుడ్డలైనా అతని నడికట్టైనా తాకినా చాలు బాగుపడతారని రోగులను వీధుల్లోనికి తీసుకొచ్చి పనబెట్టినారు. ప్రియులారా, ఆనాటి ప్రజలు. అంత అద్భుతాలు చేసే సామర్థ్యం ఉన్నవాడు ఎవరండి? పేతురు. ఆ మాట మీరు గమనిస్తే 5వ అధ్యాయం 12వ వచనం, ప్రజల మధ్య అనేకమైన మహత్కార్యములు అపొస్తలుల చేత చేయించుచుండెను, వారందరూ ఏక మనసులై సొలొమోను మంటపంలో ఉండిరి. 15వ వచనం చూడండి, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి ఎవని మీద అతని నీడ ఆయనను పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని. అంత గొప్పవాడు ఎవరండి? ఇప్పుడు చూడండి, పేతురు గురించి మీకు కావాల్సిన కొన్ని సమాచారం ఇచ్చాను. అతడు ఎక్కడ పనిచేశాడు, అతని పుట్టినిల్లేది, అతని తండ్రి పేరేంటి, ఎక్కడ పనిచేశాడని. ఇప్పుడు అతడు చేసిన అద్భుత కార్యాలు కూడా, నడిచిపోతూ ఉంటే రోగులైన వారు తమ వారిని తీసుకొచ్చి నీడ పడితే చాలు అని చెప్పి ఏం చేశారండి? వీధుల్లో పనిపెట్టి అంత ప్రభు కృపత అధికంగా ఉంది వారి మీద. అలాంటి అద్భుత కార్యాలు చేయగలిగిన వారు. కానీ వీటిని బేస్ చేసుకున్నారా వాళ్ళు? పేతురు బేస్ చేసుకున్నాడా? కాదు. సంఘం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి చెప్తున్నాను వినండి. సంఘ క్షేమాభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటే, ఇందాక చదివిన అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఏం చదువుకున్నామండి? పేతురు గురించి 32వ వచనం ఏం చదువుకున్నాం? పేతురు సకల ప్రదేశముల సంచారము చేసి ఏం చేస్తున్నాడంటే సువార్తను వ్యాపకం చేస్తున్నాడు. బావినాలి. ఈ స్వస్థతను బేస్ చేసుకోలేదు, ఈ స్వస్థతను బేస్ చేసుకొని బతకడం లేదు. ఇదిగో సంఘ క్షేమాభివృద్ధి చెందడానికి కారణం ఏమిటంటే, ఇదిగో పేతురు గారు అనేక ప్రాంతాలలో ఏం చేస్తున్నాడు?
సువార్త ద్వారా అనేకులు ప్రభువులోనికి రాగలుగుతున్నారు. ఎంత స్వస్థతలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేయగలుగుతున్నా, దేవుని కృపను బట్టి ఎన్ని మహత్కార్యాలు తన చేత జరుగుతూ ఉన్నప్పటికీ వీటిని ఏం చేసుకోలేదండి, టార్గెట్గా ఎంచుకోలేదు, వీటిని పెట్టుకోలేదు. ఇదిగో ఆయన సువార్త వ్యాపకమును మాత్రం ఆపకుండా సువార్త పరిచర్యను చేస్తూనే ఉన్నాడు. సువార్త విని అనేకులు ఏమైతున్నారు? వినుట వలన నా మాట మీకు అర్థమైందా? సంఘము వృద్ధి చెందడానికి, ప్రభువులోనికి రావడానికి, విశ్వసించడానికి అతను చేసిన అద్భుతాలు కాదా, అద్భుతాలను టార్గెట్ చేసుకోలేదు. ఇన్ని స్వస్థత వరాలు కలిగిన వ్యక్తి అయినా అది పక్కన పెట్టి సువార్తను చేస్తూ బ్రతికాడు. ఆ సువార్త ద్వారా అనేకులు ప్రభువులోనికి రాగలిగారు. ఈరోజు యాది లేకపోయినా మా దగ్గరికి రండి, ఏం చేస్తాం? ఏం చేస్తామండి? స్వస్థపరిచే వరమున్నా ఇదిగో పేతురు గారు అది ముఖ్యంగా ఎంచుకోలేదు, అది ప్రధానంగా ఎంచుకోలేదు. ఆత్మల సంపాదన ధ్యేయంగా పెట్టుకొని, ఆత్మల సంపాదన భారంగా పెట్టుకొని ఆత్మ ఏ విధంగా రక్షణ పొందుతుందో, ఇదిగో రక్షించిన శక్తి కలిగిన వాక్యాన్ని సకల ప్రదేశాలను ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. రక్షించుటకు శక్తి కలిగింది ఏంటండి? వాక్యం, సువార్త. ఆ వాక్యాన్ని వెదజల్లుతా ఉన్నాడు. ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, అథవా ప్రతి పట్టణంలో సంచారము చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది ఇది చేయటం లేదు. అది ఆత్మను సంఘంలోనికి రావడానికి, వృద్ధి చెందడానికి సంఘంలోనికి వచ్చే సువార్తను మర్చిపోయారు, సువార్త నిర్లక్ష్యం చేస్తున్నారు. నా మాట అర్థం చేసుకోండి. ఒక ప్రసంగము ద్వారా 3000 మందిని రక్షించాడు. ఇదిగో అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని విరివిగా ప్రకటించి ప్రభు యొద్దకు అనేకులను నడిపించిన వ్యక్తిగా మనము పేతురు గారిని చూస్తూ వస్తాం. ప్రియులారా, ఈరోజు చాలామంది స్వస్థతల పేరిట పరుగులు తీస్తున్న వారు ఉన్నారు. స్వస్థలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసే వాళ్ళు ఉన్నారు. లేకపోయినా కూడా ప్రజలు ఆకర్షింపబడి పరుగులు తీస్తున్నారు. ఇదిగో ఆత్మ సంపాదన ముఖ్యం, ఆత్మ సంపాదన కాదు పేతురు గారు పెట్టుకుంది. ఈరోజు చాలా మంది ఆత్మ సంపాదన పక్కన పెట్టి ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఇదిగో మార్గము తప్పించి ఈ స్వస్థతల పేరిట మోసాలు చేసి ప్రజలు లాక్కుంటున్నారు. అర్థమవుతుందా? ఆత్మల పరిరక్షణ వీళ్ళకి కాదు కావాల్సింది, ఆస్తుల పరిరక్షణ. ప్రజలు వస్తే స్వస్థతల పేరిట సువార్త చెప్తున్నామంటే ఎవరు రాడు? సజీవులు బతుకుతారా? రోగాలు పోతాయిరా? అప్పులు పోతాయిరా? నొప్పులు పోతాయిరంటే పరుగులు తీసి వస్తారు. అందుకే వీటిని టార్గెట్ చేసుకొని ఏం చేస్తున్నారండి? ఆత్మల సంపాదన కాదు, ఆస్తుల సంపాదన, ఆస్తుల పరిరక్షణ. సంగమా, నేను చెప్పే మాట ఏమిటంటే పేతురు ఎన్ని ఉన్న పక్కన పెట్టి సువార్తను ప్రకటిస్తూ ఎలాగైతే సంఘంలోనికి అనేకులను తీసుకుని వచ్చి సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడ్డాడో, సంగమా డబ్బులు పోగేసుకొని ఇదిగో ఇది ఇంత పెట్టాము అంత పెట్టాము అని చెప్పి ఖర్చు పెట్టుకునేది కాదు. సువార్తను వెదజల్లాలి, సువార్త సంఘములో నుండి బయటికి వెళ్ళాలి, సువార్తను ప్రకటించేదిగా ఉండాలి. దేవుని పేరిట వేసిన సొమ్మును సువార్త ప్రకటించి వినిపిస్తే రక్షణ లేని పాపి రక్షణ పొంది సువార్త ద్వారా రక్షణలోనికి వచ్చి సంఘములో చేర్చబడతారు. అది కథ. పేతురు గారు ఆయా ప్రదేశాల్లో ఏం చేశాడు? సువార్త. ఉందా మనకు సువార్త? మీ సంఘం చేస్తుంది పిల్లారా. చాలా సంఘాలు ఆస్తులు కూడా పెట్టుకుంటా పోతా. ఇంత పెద్ద సంఘం, సువార్త లేదు. ఇంత డబ్బులు ఉన్నాయి, సువార్త లేదు. ఉపయోగమా? ఉజ్జీవాన్ని ఇందాక చెప్పాడు అయ్య గారు. ఏ సంఘములో సువార్త ఉంటుందో ఆ సంఘం ఉజ్జీవింపబడుతుంది. సత్యం ఇది. ఏ సంఘములో సువార్త ప్రకటించబడుతుందో, ఏ సంఘం ద్వారా సువార్త బయటికి వెళుతుందో ఆ సంఘము ఉజ్జీవకరంగా ఉంటుంది పిల్లారా. ఇది సత్యం.
ఇది యథార్థమైన మాట. నేను చెప్పే మాట ఏంటంటే ఆస్తుల సంపాదన కోసం కాదు, ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడండి, ప్రకటించండి. పేతురు ఏం చేశాడు? ఒక్క ప్రసంగం ద్వారా 3000 మందిని, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం ఆయన జీవితంలో మనం గమనిస్తే చూడండి ఏం చేశాడు. 40-41 వచనాలు చదువుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఇంచుమించు 3,000 మంది సంఘములు ఏమయ్యారు? ఒకటే ప్రసంగానికి 3,000 మంది లోకంలో ఉన్నవారు వచ్చి సంఘంలో దేనివల్ల? వాక్యాన్ని ప్రకటించటం, సువార్త ప్రకటించటం. 5వ అధ్యాయము చూడండి, 41వ వచనం, 42వ వచనం. అదే అపొస్తలుల కార్యములో 5వ అధ్యాయం 40. నా నామం కొరకు ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున సంతోషించుచు మహాసభ నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములో ఇంటింటను మానక బోధించుచు. ఎక్కడెక్కడంట? అధికారులు తీసుకొని వచ్చి కొట్టి, చంపి, నిందించి, అవమానించి, ఇదిగో మేము చంపేస్తామన్నా ధైర్యంగా ఆ నామం కొరకు అవమానం పొందుటకు మేము పాత్రలమని ఎంచబడి ప్రతి దినము దేవాలయంలో ఏం చేస్తున్నారండి? బోధిస్తూ ఇంటింట మానక యేసు ప్రభు అని సువార్తను ఏం చేస్తున్నారండి వాళ్ళు? దానికి కారణం ఏమైంది తెలుసు? 6వ అధ్యాయం 1 వచ్చినాం. అందుకేమైంది చూడండి, ఆ దినములలో శిశువుల సంఖ్య ఏమైంది? అనుదిన పరిచర్య విస్తరించింది. ఎలాగా? ప్రతి దినము దేవాలయములో ఇంటింటను ఏం చేశారు వీళ్ళు? ప్రతి గ్రామములో పేతురు సంచారము చేసి సువార్తను, దానివల్ల అనేకులమయ్యారు, సంఘములో చేర్చబడుతూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మాట అంటే పేతురుల దేవుని వాక్యాన్ని చెప్పే సువార్తను ప్రకటించే సంఘం కావాలి. దేవుని సొమ్మును సంఘం పరిచర్య కోసం వినియోగించాలి. దేవుని వాక్యాన్ని వదిలించడానికి ప్రయాసపడాలి. ఇదిగో అయ్యా, పేతురుతో స్వస్థతలు చేసిన వాటన్నిటిని పక్కన పెట్టి అవి టార్గెట్గా ఎంచుకోలేదు. ఇది ఆత్మలను సంపాదించలేదని గ్రహించి ఇదిగో ఆత్మల రక్షణ కలిగించే వాక్యాన్ని ప్రతిదినం ఏం చేస్తున్నాడు? బోధిస్తూ ఉన్నాడు. దాని ద్వారా అనేకులు ఏమయ్యారు? సంఘములోనికి వచ్చి పడ్డారు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే సంఘములో నుండి ఏం కావాలి? సువార్త వెళ్ళాలి. సంఘమే సువార్త ప్రకటించాలి. ఆదిమ సంఘము ఏం చేసింది? చెదరిపోయిన వారందరూ. సంఘం అంటే ఏం చెప్పానండి? సంఘం అంటే ఏం చెప్పాను? యేసు రక్తంలో కడబడిన మనమే ప్రకటించాలి. ఆదిమ సంఘం చెదిరిపోయిన వారందరూ ప్రకటించారు. తెస్సలోనికే సంఘం ఏం చేసింది? చూడండి, తెస్సలోనికే సంఘం వారు ఏం చేశారు? ఒక మాట చదువుకుందాం. మొదటి పత్రిక, తెస్సలోనికే సంఘం రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మసిదోనియాలోను అఖాయలోను మాదిరేతిరి మీ యొద్ద నుండి ప్రభువు వాక్యం ఎట్లా అండి? మీ యొద్ద నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది దేవుని వాక్యం సువార్త? ఎక్కడి నుంచి? తెస్సలోనికే సంఘం వారు సువార్తను ప్రకటిస్తారు వేరే చోట్ల. అమ్మా, అలా ప్రకటించినప్పుడు సంఘంలో చేర్చబడతారని చెప్తున్నాను. ఆనాటి పెద్దలు స్వస్థతల కంటే, ఆనాటి అపోస్తులు స్వస్థతల కంటే ఆత్మను రక్షించే వాక్యాన్ని ఎక్కువ టార్గెట్ చేసుకున్నారు. వాక్యాన్ని ప్రకటించారు. అనేకులను సంఘములో చేర్చుతూ వచ్చారు. సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడ్డారు. ఈరోజు చెప్తున్నాను, అయ్యా పెద్దలారా, సంఘమా, దేవుని పేరిట వేసిన సొమ్ము దేవుని పరిచర్య కొరకు, సువార్త వ్యాపకం కొరకు వినియోగించండి. అనేకులు వడ్డీలకు ఇచ్చుకునేది, పెంచుకునేది, కొట్టుకునేది, స్టేషన్లకు పోయేది. ఇట్లా అయిపోయింది కథ. కాదు,
వడ్డీల కోసం కాదు దేవుని పేరట సొమ్మేసింది, ఆయన పరిచర్య కొరకు మనం వేసుకున్నాం అన్న సంగతి చెప్తున్నాను. 6వ అధ్యాయంలో వచ్చిన కూడా చదవని తల్లి. 6వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 7వ వచనం. సువార్తను గురించి మాట్లాడుతున్నాను నేను. దేవుని వాక్యము ప్రబలమై దేని వలనమ్మా, దేని వలన శిశుల సంఖ్య పెరిగింది? దేవుని వాక్యము ప్రబలమై శిశుల సంఖ్య ఏమైంది? సంఘం పెరగాలంటే ఏం కావాలన్నా? ఏం కావాలి? స్వస్థతను చేయగలిగిన శక్తి ఉన్న స్వస్థత టార్గెట్ కాకుండా వాక్యాన్ని వెదజల్లాడు. అదే ఇప్పుడు సువార్తను, వాక్యాన్ని మీరు సంఘములో నుండి బయటికి తీసుకెళ్ళండి. నానాటికి సంఘం ఏమవుతుందంటే విస్తరిస్తుందని, వృద్ధి చెందుతుందని ప్రభు పక్షాన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలా పేతురుల వాక్యాన్ని ప్రకటించే, పేతురులా ముందుకు వెళ్ళే సువార్తను చేయగలిగిన సంఘాలు కావాలి. సంఘంలో పేతురులు లేవాలని చెప్తున్నాను. అలాంటి వారితో కూడుకున్న సంఘం ఏమవుతుంది? విస్తరిస్తుంది. వాక్యానికి రక్షించే శక్తి ఉంది. యాకోబు పత్రిక 1. వాక్యానికి రక్షించే శక్తి ఉంది ప్రియులారా. ఒక పాపిని రక్షించేది వాక్యమే అన్న సంగతి చెప్తున్నాను. 1వ అధ్యాయము చూడండి, 21 వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును అని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. రక్షించేది ఏందండి? వాక్యం. కాబట్టి ఆత్మలు రావడానికి పేతురు గారు ఏం టార్గెట్ చేసుకున్నారు? వాక్యాన్ని. ప్రతి ప్రదేశములో సంచారం చేస్తూ ఇంటింటనో, యెరూషలేములోనో, మందిరములోనో ఏం చేశాడండి? వాక్యాన్ని. దానివల్ల అనేకులేమయ్యారు, ప్రభువులోనికి వచ్చారు. కాబట్టి ప్రియులారా, సువార్త ప్రకటించే సంఘంగా, వాక్యమును వెదజల్లే సంఘంగా మన సంఘాలు ఉండాలి. ఒకవేళ లేకపోతే ఇక నుంచైనా అలా తయారు కండి. ఇక నుంచైనా యవనస్తులారా కంకణం కట్టుకొని సువార్త పని కొరకు ముందుగా వెళ్ళండి. పెద్దల సహాయంతో, సహకారంతో యవనస్తులారా ఇదిగో మీరు ముందుకు రావాలన్న సంగతి చెప్తున్నాను. సువార్త సేవను చేయాలి. అలా చేసిన సంఘం వృద్ధి చెందుతుంది. రక్షణ లేని పాపి ప్రభువులోనికి రావడానికి ఒకే మార్గం సువార్త. ఆ వార్తను దాచకూడదు, ఆ వార్తను ప్రకటించాలని చెప్తున్నాను. పేతురులు కావాలి అని చెప్తున్నాను. అర్థం చేసుకోండి. చివరి మాట చెప్పి ముగిస్తాను. 2 విషయాలు అయిపోయాయి. ఒకటి ఇప్పుడు చెప్పినది బర్నబా, రెండవది పేతురు, మూడవదిగా 5వ సంగతి మన నిన్ను చేసుకుంటే 5వది, ఈరోజు 3వది. 5వది ఎవరండి? తబిత. తబితను గురించి క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. 9వ అధ్యాయం 36 వచనం. అపొస్తలుల కార్యం 9:36 క్లుప్తంగా చెప్పి ముగిస్తాను ప్రియులారా. ఎప్పేలో తబితను ఒక శిష్యురాలు ఉండెను. బహుగా చేసి ఉండెను. చాలు. ఈమెను గురించి మాట్లాడితే ప్రియులరా, ఆమె గ్రామం ఎక్కడో రాయబడుతుంది, ఎప్పే గ్రామపస్తులని. ఆమె హెబ్రూ పేరు తబిత, గ్రీక్ పేరు దొరక. తబిత ప్రభువును ప్రాణదాయకంగా ప్రేమించిన స్త్రీ. ఆమె ఒక సామాన్యమైన స్త్రీ, చేతి పని కలిగిన పని కలిగిన మిషన్ కుట్టుకునే స్త్రీ. ప్రియులరా, బైబుల్ అంతటిలో స్త్రీలలో ఈమె ఒక్కటికి ఇవ్వబడిన బిరుదేంటి తెలుసా? బైబుల్ అంతటిలో స్త్రీలలో ఇవ్వబడిన ఒకే బిరుదు, ఆమె శిష్యురాలు. ఎవరికి? బైబుల్లో ఎవరికి లేదు ఆ మాట. ఆమె శిష్యురాలు అన్న మాట ఈమెకు ఒక్కటికి ఇవ్వబడింది. ఆమె శిష్యురాలుగా ఉంది. పిల్లరా, మీరు గమనిస్తే ఈ తబిత విధవరాండ్ల కోసం ఏం చేసేదంట? తాను బట్టలు కుట్టేది కదా, కుట్టు మిషన్ పని కలిగినది. విధవరాండ్ల కల్లా బట్టలు కుట్టి ఇచ్చేది. ఇదిగో ఒక మాట చెప్పాలంటే, సత్క్రియలు కలిగిన దానగుణశీలి కలిగినటువంటి స్త్రీ. ఎవరండి? బీదలను ప్రేమించి, బట్టలు లేని వారిని ప్రేమించి, వస్త్రాలు లేని వారిని ప్రేమించి, దానశీన కలిగి సత్క్రియలు చేసే స్త్రీ. తబితలు కావాలి సంఘములు. ఎవరు కావాలి? తబిత. సత్క్రియలు కలిగిన వారు కావాలి సంఘంలో.
పిల్లరా, ఆమె చనిపోయింది. కైలబడి చనిపోతే కడిగి మెడగదిలో పనిపెట్టారు. 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పేతురు కబురు పంపితే వచ్చాడు, బ్రతికించాడు. విధవరాళ్ళందరూ వచ్చి ఆమె బ్రతికి ఉన్నప్పుడు కుట్టిన వస్త్రాలను చూపించి ఏడుస్తూ ఉన్నారు, లబోదిపోనే. ప్రభు ఏం చేశాడు? పేతురు ఏం చేశాడు? బ్రతికించాడు. ఆమెను బ్రతికించిన తర్వాత బ్రతికించి వాళ్ళకి అప్పగించినట్టుగా మనం చూస్తాం. సరే, నేనేం చెప్తానంటే ఆమె జీవితంలో నుండి ఆమె సత్క్రియలు కలిగిన స్త్రీ, సత్క్రియలు కలిగిన స్త్రీ. సంఘములో సత్క్రియలు చేసేదిగా ఉండాలి. సత్క్రియలు అంటే మంచి పనులు ఉన్నాయా? మంచి పనులు చేసే ఉన్నాయా? సంఘంలో ఉన్నవారు మంచి పనులు చేయాలి. చెడ్డకు వారి జీవితంలో ఆస్కారం ఉండకూడదు. చెడు జీవితానికి ఆస్కారం ఉండకూడదు. పిల్లారా, సత్క్రియలు కలిగిన వారుగా ఉండాలని చెప్తున్నాను. తబితా లాంటి వ్యక్తులు కావాలి సంఘంలో. సత్క్రియలు చేసే స్త్రీలు కావాలి సంఘంలో అని చెప్తున్నాను. మీరు గమనిస్తే పిల్లరా, దేవుడు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా మీకు? ఒకసారి చూడండి. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఎందుకు ప్రాణం ఇచ్చి రక్తం కాచి కొనుక్కున్నాడు మనల్ని ఒకసారి చూసుకుందామా? తీతు పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా, ఎందుకు? సత్క్రియలు చేయడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. సత్క్రియలు చేయడానికే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనల్ని. సత్క్రియలు చేయడానికే. సంగమా, సత్క్రియలు చేయాలి. ఉన్నాయా మనలో సత్క్రియలు? దోర్కా సత్క్రియలు చేసినట్టుగా మనలో ఉన్నాయా? 3వ అధ్యాయం తీతు పత్రిక 8వ వచనం కూడా చదివితే, ఈ మాట నమ్మదగినది, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయుటయందు ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమై. నువ్వు సత్క్రియలు చేస్తే ప్రజలు ప్రభువులోనికి వస్తారు. నీ భక్తిని చూసి, నీ మంచితనాన్ని చూసి ప్రభువులోనికి వస్తారు. సత్క్రియలు చేయాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా మీరు చదివితే సత్క్రియలు చేయడానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని వ్రాయబడుతుంది. నడుచుకున్నవాళ్ళని ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై సృష్టించబడిన వారమై ఆయన చేసిన చేతి పని అయి సత్క్రియలు చేయడానికి ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. తబిత సత్క్రియలు చేసినట్టుగా మనం ఏం చేయాలండి? మీకు ఒక మాట చెప్తాం. మిషనరీలు పూర్వకాలం దేశాలను, కుటుంబాలను, సమస్తాన్ని త్యాగం చేసి ఎక్కడో మన ప్రాంతాలకు, దేశాలు, సముద్రాలు దాటి దేశాలు విడిచిపెట్టి కుటుంబాలను త్యాగం చేసుకొని ప్రాణాలను అర్పించి ఇక్కడ మంచి చేశారు. ప్రభువు నమ్ముకున్న కారణం చేత హాస్పిటల్స్, ప్రభు నమ్ముకున్న కారణం చేత స్కూల్స్, హాస్పిటల్ నమ్ముకున్న కారణం చేత ఎన్నెన్నో మంచి కార్యాలు చేశారు. వాటి ద్వారా ప్రభుకి ఏం చూపించారు తెలుసా? ప్రభు ప్రేమను. ప్రజలకు వాటి ద్వారా ప్రభు ప్రేమను పంచారు. వారి ప్రాణాలను కూడా త్యాగం చేశారు ఈ సత్క్రియలు చేయడానికి. దాన్ని బట్టి ఎంతమంది ప్రజలు ప్రభువులోనికి వచ్చారు. ఆ సత్క్రియల ద్వారా ఎంతమంది ప్రజలు దేవుని నమ్ముకున్నారు. పిల్లారా, నేను చెప్పే మాట ఏంటంటే, ఇదిగో నిజమైన భక్తికి నిదర్శనం ఏంటంటే విధవరాలను వారి ఇబ్బందులు ఆదరించడం, పరామర్శించడం అని చెప్తుంది. ఆమె భక్తి కలిగి సత్క్రియలు చేసింది. సంఘమా, వృద్ధి చెందాలంటే, అనేకులు ప్రభువులోనికి రావాలి అంటే సంఘము ద్వారా ఏం చేయాలని చెప్తున్నాను? సత్క్రియలు. ఒకవేళ ఇంతవరకు అటువంటి జీవితం లేకపోతే ప్రియులారా, సత్క్రియలు కలిగిన తబితల్లాగా మీరు సిద్ధపడి సంఘ క్షేమాభివృద్ధికి మీరు పాటుపడేవారుగా ఉండాలని మీకు హెచ్చరికిస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఫలింపజేసి అలాగూ బ్రతుకుటకు దేవుడు కృపను మీకు దయచేయునుగాక. ఆమేన్.